హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి హౌ టు నో స్కిన్ టైప్. ఈ వీడియోలో మనం ఫస్ట్ కవర్ చేస్తాం ఎలాంటి స్కిన్ టైప్స్ ఉంటాయి జనరల్ గా. సో మనం ఎలాంటి స్కిన్ కేటగిరీలోకి ఉంటాము అనేది ఎలా తెలుసుకోవచ్చు అనేది కూడా కవర్ చేస్తాను. అలానే కొన్ని ప్రొడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా మీకు ఐడియా ఉంటూ ఇస్తాను. ఈ వీడియో అయితే ఇదన్నమాట. తెలుసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు జరిగిన ఎగ్జాంపుల్ మీతో షేర్ చేస్తాను. సో నేను బిగినింగ్ దుబాయ్ వచ్చినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ గురించి చాలా మంది మంచిగా మాట్లాడుతున్నారు. సో నేను కూడా ఇన్వెస్ట్ చేసి ట్రై చేద్దామని కొన్ని స్కిన్ కేర్ ఎస్పెషల్గా ట్రై చేశాను. కానీ అది నాకు సెట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఆ స్కిన్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, బట్ నా స్కిన్ టైప్కి అది సెట్ కాలేదు. సో అక్కడ చిన్న పాయింట్ మిస్ అవ్వడం నేనే కాదు చాలా మంది చేస్తూ ఉంటారు. అందుకని కొంచెం డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని నా ఎగ్జాంపుల్ ద్వారా మీకు కన్వే చేస్తున్నాను. సో ప్రోడక్ట్ బాగుండొచ్చు, చాలా బాగుండొచ్చు, బట్ మన స్కిన్ టైప్కి సెట్ అవుతుందా లేదా అని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. సో కొన్ని ప్రొడక్ట్స్ కొందరికి సెట్ అయ్యని మనకి సెట్ అవ్వదు, అలానే మనకి సెట్ అయ్యిందని వాళ్ళకి కూడా సెట్ అవ్వదు. డెఫినెట్గా మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకొని అప్పుడు అలాంటి ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలానే కొందరు ఏమనుకుంటారు, సేమ్ స్కిన్ టైప్స్ ఉన్నాయి సో సేమ్ ప్రొడక్ట్స్ వాడచ్చు అనుకుంటారు. బట్ ఇన్ జనరల్గా అయితే వాళ్ళ వెదర్కి ఆ టైంలో తనకి అలా స్కిన్ రియాక్ట్ అవ్వచ్చు అండ్ మనకి డిఫరెంట్గా రియాక్ట్ అవ్వచ్చు. సో మన స్కిన్ కండిషన్ అనేది మనమే తెలుసుకోవాలి. దాని తర్వాతనే మనం స్కిన్ కేర్ కానీ మేకప్ కానీ కంప్లీట్గా ఈ స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్లనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే స్కిన్ కేర్ అనేది మన స్కిన్ టైప్ కాకుండా ఇంకొక స్కిన్ తగ్గట్టుగా మనం ప్రొడక్ట్స్ వాడితే అది మనకి పాజిటివ్గా చేయడం కాకుండా ఇంకా నెగిటివే అవుతుంది. అందుకనే స్కిన్ టైప్ అనేది చిన్న పాయింట్ అనేది మిస్ అవ్వకూడదు. సో స్కిన్ టైప్ తెలిసిన తర్వాత మనం డీటెయిల్గా మనం రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. సో స్కిన్ టైప్ తెలుసుకున్నాక మనకి అది ఈజీ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా మీకు ఆ పాయింట్స్ అనేది నేను కవర్ చేస్తాను అండ్ మీకు ఈజీ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఎలాంటి స్కిన్ టైప్స్ ఉంటాయి జనరల్గా అనేది ఫస్ట్ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 5 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి నార్మల్ స్కిన్, ఇంకొకటి ఆయిలీ స్కిన్, ఇంకొకటి డ్రై స్కిన్, ఇంకొకటి కాంబినేషన్ స్కిన్, ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ అని చెప్పొచ్చు, కొంచెం ఎక్కువ కేర్ ఉండాలని చెప్పొచ్చు, సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో ఇవన్నమాట 5 కేటగిరీస్. ఇప్పుడు మనం మన స్కిన్ టైప్ ఏ కేటగిరీలో వస్తుంది ఎలా తెలుసుకోవాలనేది గురించి మాట్లాడతాను. మీరు నైట్ టైం ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్నాక టోనర్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏమీ అప్లై చేయొద్దు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని డ్రై చేసుకుని పడుకుని పోండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఏం వాష్ చేసుకోకుండా స్కిన్ టైప్ మనం చెక్ చేస్తాం అనమాట. ఏ క్రీమ్ అప్లై చేయకుండా పడుకోవడం వల్ల మనకి మినిమం 8 to 9 hours గ్యాప్ ఉంటుంది. అప్పుడు స్కిన్ అనేది నార్మల్ కండిషన్లోకి వస్తుంది. అలాంటి టైంలో మనం ఎలాంటి కేటగిరీలోకి వస్తామని తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఫేస్ వాష్ ఏమీ చేయొద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే మీకు అంత నార్మల్గా ఉంది అనుకోండి, అంటే డ్రై లేకుండా ఆయిలీ ఉంటే కొంచెం షైన్ ఉంటుంది అనమాట. అవేమీ లేదు అనుకుంటే మీరు నార్మల్ స్కిన్లోకి వస్తారు. ఒకవేళ మీకు కొంచెం టైట్ అనిపిస్తున్నట్టుంది అనుకుంటే, ఈ చీక్స్ దగ్గర కొంచెం బాగా టైట్గా అనిపిస్తుంది అని అనుకుంటే మీరు డ్రై స్కిన్కి వస్తారు. అండ్ కొంచెం టైట్గా అనిపిస్తుంది అని అనుకుంటే మీరు డ్రై స్కిన్, బాగా టైట్గా అనిపిస్తుంది అంటే మీరు ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అనుకోవచ్చు. అలానే ఆయిలీ స్కిన్ ఏంటంటే మనకు కొంచెం షైన్ ఉంటుంది. ఈ టీ జోన్ దగ్గర కానీ కొంచెం ఆయిలీ కనిపిస్తుంది, చీక్స్ దగ్గర కొంచెం ఎస్పెషల్లీ కొంచెం ఆయిలీ ఉండడం వల్ల కొంచెం షైన్గా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళనేది ఆయిలీ స్కిన్ కేటగిరీలోకి వస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి ఫోర్హెడ్ తర్వాత ఈ నోస్ దగ్గర, అంటే టీ అనే సింబల్ మీకు అర్థమవుతుంది కదా. సో ఈ పోర్షన్ దగ్గర మనకి కొంచెం బాగా షైన్ అనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఆయిల్ అనిపిస్తుంటుంది. అండ్ ఈ పోర్షన్ దగ్గర నార్మల్ ఉండొచ్చు, కాకపోతే కొంచెం టైట్ ఉంటే కాంబినేషన్ స్కిన్ అనమాట. సో ఆయిలీ టు డ్రై అని చెప్పచ్చు. సో జనరల్గా ఇప్పుడు నా స్కిన్ అయితే కాంబినేషన్ స్కిన్ అనమాట. ఇక్కడంతా కొంచెం డ్రైగా ఉంది అండ్ ఇక్కడంతా కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. అందుకని ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పోర్షన్లో కొంచెం షైన్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో నేనైతే నా స్కిన్ టైప్ అయితే ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ ఉంది ప్రెసెంట్. ఇప్పుడైతే ఈ సీజన్కి ఇలా యాక్ట్ చేస్తుంది నా స్కిన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం రెడ్గా అనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం మీరు సెన్సిటివ్ స్కిన్లోకి వస్తారు. సో ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఈజీ వే అనమాట ఇది తెలుసుకోవడం. సో జనరల్గా మనం నైట్ టైం పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుని ఏం అప్లై చేయకపోతే మన స్కిన్ కండిషన్ నార్మల్లోకి వస్తుంది. సో ఈ పాయింట్స్ వల్ల మీరు తెలుసుకోవచ్చు మీరు ఏ స్కిన్ టైప్ అని చెప్పేసి. సో ఇలా మనం స్కిన్ టైప్ తెలుసుకున్నాక చాలా మంది అనుకుంటారు
మన స్కిన్ టైప్ తెలిసిపోయింది అని చెప్పి. కానీ అది సీజన్ వైజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో బాగా ఆయిలీ అయిపోతూ ఉంటుంది కొందరికి, అదే సమ్మర్ వచ్చినప్పటికి నార్మల్ అవుతూ ఉంటుంది. అలానే కొందరికి ఆయిలీ ప్లస్ డ్రై ఉండొచ్చు. సో మన సీజన్ బట్టి కూడా మన స్కిన్ అనేది మారుతూ ఉంటుంది. సో అది కూడా చూసుకుంటూ ఉండాలి. మనం చెక్ చేసుకున్నాము అయిపోయింది అంటే కాదు, సీజన్ వైజ్ కూడా మనం మారుతూ ఉంటుంది. మన స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్ల దానికి తగ్గట్టుగా మనం స్కిన్ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు, అలానే మేకప్ కొనుక్కోవచ్చు. అండ్ స్కిన్ టైప్ బట్టి ఎలాగా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్ల ఎందుకు ఇంపార్టెన్స్ అని అనుకుంటాం. సో ఇందాక చెప్పినట్టుగా స్కిన్ టైప్ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెన్స్ అని చాలా మందికి డౌట్ రావచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ అండి స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాను డ్రై స్కిన్ కి, బట్ నాది ఆయిలీ స్కిన్ అనుకుంటే నేను డ్రై స్కిన్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఆయిలీ స్కిన్ పైన అప్లై చేస్తే అది ఏమవుతుందంటే, సో ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్ వాళ్ళకి ఏంటంటే ఆయిలీ లేని ప్రోడక్ట్ మనం వాడాలి. బట్ డ్రై స్కిన్ లో ఏంటంటే బాగా ఆయిలీ ఉంటుంది. సో అది తీసుకొచ్చి అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి ఆయిల్ ఎక్కువ ఉంది, దానిపైన మనం ఆయిల్ ఇంకా యాడ్ చేసినట్టు అవుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ సో అప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ ఇంకా స్పాయిల్ అవుతుంది. సో ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల సీబమ్ ప్రొడ్యూస్ అవుతుంది. సీబమ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి పింపుల్స్ వస్తాయి. సో ఆ ప్రోడక్ట్ బాగుంది అని మనం కొనుక్కున్నాం, కాకపోతే మనకి ఇది సెట్ అవ్వదా కాదని చూసుకోలేదు. సో ఈ చిన్న పాయింట్ మిస్ అవ్వడం చాలా మంది చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా చేశాను ఇనిషియల్గా. సో అందుకే నా ఎక్స్పీరియన్స్తో కూడా కన్వే చేస్తున్నాను మీకు. స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్ల మన స్కిన్ కేరే కాదు, మేకప్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. మేకప్లో కూడా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆయిలీ ఉన్న ప్రొడక్ట్స్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. స్కిన్ టైప్ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి, దాని తగ్గట్టు మనం మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ ఫాలో అవుతే మనకి రిజల్ట్ అంత వస్తుంది. సో ఇంపార్టెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మన స్కిన్ టైప్ తెలుసుకున్నాక ఎలాంటి ప్రొడక్ట్స్ పైన మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్కిన్ అనమాట. సో వాళ్ళకి ఎలాంటి స్కిన్ ప్రొడక్ట్స్ అయినా కొంచెం సెట్ అవుతూ ఉంటాయి అనమాట. సో నార్మల్ స్కిన్కి అంత స్పెసిఫిక్గా చూడాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాష్ అనుకోండి, జెల్ బేస్డ్ అయినా సెట్ అవుతాయి, ఆయిల్స్ క్రీమ్ బేస్డ్ అయినా సెట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ అనేది మాత్రం ఆయిల్ లేని ప్రొడక్ట్స్ ఫేస్ వాష్ కానీ ఫేస్ క్రీమ్ కానీ ప్రిఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫేస్ వాష్ పైన ఫర్ ఆయిలీ స్కిన్ అని కింద రాసి ఉంటారు, మీరు చెక్ చేయండి. ఆరల్స్ ఇంగ్రీడియంట్స్ చెక్ చేయండి. ఆయిలీ ఎక్కువ ఉన్నట్టయితే మనం అది ప్రిఫర్ చేయాలి. అందుకని ఆయిల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది దొరుకుతాయి అనమాట. ఫేస్ వాష్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ అలా చెక్ చేసుకోండి. మీకు కొంచెం ఆయిలీ ఉందనుకోండి, క్రీమ్ బేస్ అయితే పర్వాలేదు. మాయిశ్చరైజర్ అయితే ఫేస్ వాష్ మాత్రం ఆయిల్ ఫ్రీ, న్యూట్రిజన్లో ఉంది, సెటాఫిల్లో ఉంది, ఫ్రీ ఫేస్ వాష్ అనేది చెక్ చేయండి. యూజ్ చేయడం వల్ల మన ఆయిల్ అనేది మనం బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే జెల్ బేస్ కాకుండా కొంచెం క్రీమ్ బేస్ ప్రొడక్ట్స్ వాడితే మనకి అది సెట్ అవుతుంది అనమాట. డ్రై స్కిన్ అంటే హైడ్రేషన్ లేక కొంచెం బాగా డ్రై అయిపోతుంటది. సో వాళ్ళకి జెల్ బేస్డ్ కన్నా నార్మల్ గా ఇప్పుడు థిక్ బేస్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసుకో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాంబినేషన్స్. కొన్ని ప్రొడక్ట్స్ పైన మెన్షన్ చేసి ఉంటారనమాట, లైక్ ఎస్పెషలీ ఫర్ కాంబినేషన్ స్కిన్ అని చెప్పి. ప్రొడక్ట్స్ మెన్షన్ చేయకపోతే మీరు డెఫినెట్ గా మీరు ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళు. కొందరు ఏంటంటే 2 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ టీ జోన్ దగ్గర ఇదంతా ఒక ప్రొడక్ట్ యూజ్ చేస్తారు, అండ్ చీక్స్ దగ్గర ఇంకొక ప్రొడక్ట్ యూజ్ చేస్తారు. కొంచెం అది ప్రాబ్లమే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. బట్ 2 బ్యాలెన్స్ చేసిన ప్రొడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళంటే కంప్లీట్ గా మైల్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉండాలి. వీళ్ళకి జనరల్ గా ఎలాంటి స్కిన్ కేర్ కానీ మేకప్ కానీ సెట్ అవ్వదు. సో కంప్లీట్ గా కెమికల్ లేని ప్రొడక్ట్స్ అయితే మీరు యూజ్ చేస్తూ ఉండాలి. సో డెర్మటాలజిస్ట్ టెస్టర్స్ లాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటే బెటర్ అనిపిస్తుంది అనమాట. అండ్ సెటాఫిల్ లో కూడా ఉంది, నేను చూసాను, ఫోమింగ్ ఫేస్ వాష్. సో అది కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్ల ఇలాంటి పాయింట్స్ అని మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీరు నెట్లో కూడా సర్చ్ చేయొచ్చు ఎలాంటి ప్రొడక్ట్ స్కిన్ టైప్ మనకు సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ కంప్లీట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఫర్ ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ అలాంటి వీడియోస్ అనే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. ఇదే వీడియోలో షేర్ చేస్తే కొంచెం లెంతీ అయిపోతుంది, అందుకని ఇక్కడ ఈ వీడియో కాకుండా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ సో ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనే షేర్ చేయండి. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు. ఇన్స్టాగ్రామ్ ID is guruda.shweta for more updates. Until then, take care. Bye bye.